హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 5వ భాగాన్ని వినేద్దాం. సారథి ఫ్రెష్ అయి రూమ్లో మీనా కోసం వెతికాడు. మీనా ఎక్కడా కనిపించకపోవడంతో హాల్లోకొచ్చి చూశాడు. గుమ్మంలో తన కోసం చూస్తున్న మీనా అందమైన తెల్లని పట్టు చీర కట్టుకుని పాలరాతి శిల్పంలా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయిన సారథి వైపు సిగ్గుగా చూస్తూ దగ్గరకొచ్చి గుడికెళ్దామా అని అడిగింది. కళ్ళతోనే సరే అని సమాధానం చెప్పాడు సారథి. ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరారు. దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని గుడిలోని కొలని దగ్గర కూర్చొని మీనా కొట్టిన కొబ్బరికాయ ముక్క సారథి చేతికి అందించింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకుంటూ, మొత్తానికి నీ ముందర వాలాను రెక్కల గుర్రం మీద అన్నాడు సారథి. రెక్కల గుర్రం వరకు ఎందుకు, రెక్కల విమానం మీద కూడా రాలేదు అంది అలకగా ముఖం పెడుతూ మీనా. మీనా, అసలు నేను ఫ్లైటే బుక్ చేశా ఫస్ట్. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఫ్లైట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేమంటే నీకోసం వెంటనే ట్రైన్లో వచ్చేసాను. మీనా, నేను పంపిన చీర నీకు నచ్చిందా? చిరునవ్వు నవ్వుతూ అందంగా తలూపింది. ఈ చీర కూడా నీకు చాలా బాగుంది మీనా. నువ్వు ఎప్పుడూ చీర కట్టుకుంటావా? లేదు, ఎక్కువగా పంజాబీ డ్రెస్సే వేసుకుంటాను. పెళ్ళైన కొత్త కాబట్టి 16 రోజుల పండగ వరకు చీర కట్టుకోమని మా అమ్మ చెప్పింది. ఈరోజు మన 16 రోజుల పండుగ. అందుకే మా అమ్మ నలుగు నలుగు అంటూ హడావిడి చేసింది. ఇంటికెళ్ళిన తర్వాత మీ చేత నాకు బంగారు గొలుసు సూత్రాలు వేయిస్తారు. 16 రోజుల పండుగ అని విన్నాను కానీ ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మీనా, ఈ పసుపు దారానికి సూత్రాలు వేలాడుతూ ఈ తెల్లని చీరలో నేను చూస్తుంటే నా మనసుకు ఏదో అయిపోతుంది అంటూ మీనా చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏమిటి అన్నట్టుగా కళ్ళెత్తి చూస్తుంది మీనా. ఢిల్లీ వెళ్ళానే కానీ నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరిగేవి. నిన్ను నేను చాలా మిస్ అయ్యాను మీనా. మన మధ్య ఎక్కువ పరిచయం లేదు. మనం ఎక్కువగా మాట్లాడుకున్నది కూడా లేదు. కానీ ఏమిటి ఈ మనసు పులకరింత. ఎప్పుడు పిఠాపురం వద్దామా అని చాలా ప్రయత్నాలు చేశాను. నా పేషెంట్స్ని చాలా రిక్వెస్ట్ చేసి తనని రవి డీల్ చేస్తాడని ఒప్పించాను. మొత్తానికి నీ ముందర వాలాను. నవ్వుతూ చూస్తున్న మీనా సిగ్గుతో తలదించుకుంది. నేను కూడా రెక్కలు కట్టుకుని వచ్చే మీ ముందర వాలాను అంటూ వెనక నుండి నందు వచ్చింది. ఎవరా అన్నట్టు వెనక్కి తిరిగి చూశారు సారథి, మీనాలు. అక్క, మళ్ళీ రావుకాలం వచ్చేస్తుందంట. నీ గొలుసులో సూత్రాలు వేయడానికి మా అమ్మ నిన్ను తొందరగా ఇంటికి రమ్మనింది అని ఆయాసపడుతూ చెప్పింది నందిని. సరే అన్నట్టుగా సారథి, మీనాలు వారితో పాటు నందు ఇంటి బాట పట్టారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. సారథి మీనా మెడలో సూత్రాల గొలుసు వేశాడు. సారథి, మీనాలు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టుగా మనసులో మురిసిపోతున్నారు. ఇందులో సీతారామయ్య గారు, పంతులు గారు, అమ్మాయిని అత్తవారింటికి పంపడానికి ముహూర్తం చూడండి. ఎలాగో కొన్ని రోజుల్లో మన నందు పెళ్ళుంది. దాని తర్వాతనే ముహూర్తం చూడండి. పెళ్ళికి ఎలాగో మీనా అత్తామామలు వస్తారు. వెళ్ళేటప్పుడు కోడలు తీసుకుని వెళ్తారు. మంచి ముహూర్తం చూడండి అని అంటుంటే, మన నందు నిశ్చితార్థంలో అన్ని ముహూర్తాలు కలిసి ఒకేసారి పెట్టేస్తాను అన్నాడు పంతులు. మీరు చాలా అదృష్టవంతులండి. ఒకే నెలలో 2 మనవరాలకి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. అందులోనూ మనవాడు అభి. అతని కోసం ఎంతమంది అమ్మాయిలు సంబంధం వారికి చెప్పండి అని నాకు చెప్పారు. చాలా బుద్ధిమంతుడు, అందగాడు, స్థిరపరుడును అంటూ సాగదీస్తూ అన్నాడు నోట్లో తాంబూలంతోటి. ఎప్పుడూ సరదాగా చలాకీగా ఉండే నందు కూడా సిగ్గుపడుతూ నేలను చూస్తుంది. వెంటనే, శాంత, ఏంటిది, ఈ సిగ్గుపడేది నా కూతురేనా అని నవ్వుతూ నందుని చూస్తుంది శాంత. ఆశ్చర్యమైన కళ్ళతో నందు వెంటనే నవ్వుకుంటూ రూంలోకి వెళ్ళిపోయింది. మడిచీర సవరించుకుంటూ వచ్చిన తారకం, రండర్రా భోజనానికి, వంటలయ్యాయి అంది సాగదీసుకుంటూ. వెంటనే శాంత లేచి భోజనానికి ఏర్పాటు చేయడం ప్రారంభించింది. సారథి, మీనాలకి ఒకటే పెద్ద వెండి కంచం అరిటాకు మీద ఉంచి వడ్డించింది. భోజనానికి వచ్చిన సారథి అతని వెనకాల మీనా ఆది చూసి, ఎందుకమ్మా ఇప్పుడు ఇలా అని శాంత కేసు చూసింది. నా మనస్తత్వం వల్ల నీ పెళ్లిని నా కళ్ళారా ఎంజాయ్ చేయలేకపోయాను. సారథి నీకు మంగళసూత్ర గొలుసు మెడలో వేస్తుంటే నీ పెళ్లిలాగానే భావించాను. ఇప్పుడు మీరిద్దరూ ఇలా తింటే నా మనసుకి ఎంతో హాయి కలుగుతుంది. ఇద్దరు ఇంపతిగా చూస్తున్నారే కానీ ఒకరికొకరు ఇలా తింటే బాగుంటుందని మనసులో అనుకుంటున్నారు. మొత్తానికి భోజనాలు ప్రారంభించారు. శాంత కొసరి కొసరి వడ్డించింది. అది చూసిన తారకం కోడలిలో వచ్చిన మార్పుని ఆనందిస్తూ కంటి తడి కొంగుతో తుడుచుకుంది. సారథి, మీనాలు ఒకరినొకరు తినిపించుకుంటూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటే సారథి మీనా వేలిని కావాలనే కొరికాడు. అబ్బా అని పైకి అనబోయిన మీనా
అందరూ ఉన్నారు బాగుండదని శబ్దం బయటికి రానీయకుండా సారథి వైపు కంటితోని కోపం నటిస్తూ చూసింది మీనా. చల్లగాలిలో పున్నమి చందమామని చూస్తూ చేతులు వెనక్కి కట్టుకొని ఆ గాలికి మెల్లగా క్రాఫ్ట్ ఎగురుతూ నుదిటి మీద పడుతుంటే ఎంతో ప్రశాంతంగా ఉన్న కళతో మనసు ఆ గాలిలో తేలిపోతుందా అన్నట్టుగా ఎంతో హుందాగా కనిపిస్తున్న సారథిని పెరట్లోకి వచ్చిన మీనా వెనక నుండి చూస్తూ, నాకు కూడా ఇక్కడి నుంచొని చందమామని చూడటం అంటే చాలా ఇష్టం. మీకు కూడా నచ్చిందా అని అడుగుతున్న మీనాని చూద్దామని వెనక్కి తిరిగాడు సారథి. చల్లగాలికి తన కట్టుకున్న చీర కొంగు గాలికి ఎగురుతున్న వెంట్రుకల్ని తన అందమైన చేతివేళ్లతో వెనక్కి తోస్తుంటూ ప్రశాంతమైన చిరునవ్వు కళ్ళల్లోనూ పెదవుల్లోనూ కనిపిస్తుంటే చేతిలో తమలపాకులు వక్కలు సున్నం ఉన్న ప్లేట్తో కనిపించిన మీనాని చూస్తూ సారథి పాడటం మొదలుపెట్టాడు. దివి నుండి భూమికి దిగివచ్చే అని పాట పాడుతున్న సారథిని చూసి అందంగా సిగ్గుపడుతూ పందిరి మల్లె పక్కన ఉన్న పందిరి మంచం మీద కూర్చుంది. అబ్బో, మీరు పాటలు కూడా బాగా పాడతారే అంటుంది నవ్వుతూ. నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు, నేను కూడా పాడగలను అంటూ మీనా ఎదురుగా కూర్చున్నాడు. మీనా, నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ చీరలో. నాకు ఒక సందేహం కలుగుతుంది. చీర నీకు అందం తెస్తుందా, నువ్వే చీరకు అందం తీసుకుని వస్తున్నావా అని గలగలా నవ్వుతూ మీనా, మీకు కవిత్వం కూడా వచ్చన్నమాట. మీలో తెలుసుకోవాల్సింది చాలానే ఉన్నాయే అంటోంది. నాకు ఇప్పుడే తెలుస్తుంది నాలో చాలా కళలున్నాయని అంటూ చిలిపిగా నవ్వాడు సారథి. ఆ కొబ్బరి చెట్ల మధ్య చందమామని చూశారా? ఆ చెట్ల ఆకుల చందమామని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుంది కదా. నేనిక్కడ కూర్చొని ఎప్పుడూ అది చూస్తూ ఉంటాను. అవును, చాలా అందంగా ఉంది నీలాగే. ఏమిటి ఈ తమలపాకులు అన్నాడు మీనా నవ్వుతూ. మా మామ ఇచ్చింది. ఇప్పుడు ఎవరు ఇలాంటివి తినడం లేదు అంటున్నా వినదే. దాని గొప్పతనం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నా చేతికి ఈ ప్లేట్ ఇచ్చి పంపించింది. రూమ్లోకి వెళ్ళి చూశాను, మీరు లేరని ఇక్కడికి తీసుకొచ్చాను. తాంబూలం వేసుకుంటారా? నువ్విస్తే ఏమైనా వేసుకుంటాను అంటూ తాంబూలం ఇవ్వమని చెప్పాడు. అందంగా చిలకలు చుట్టి తన వేళ్ళకు పెట్టుకుని తన చేతికిస్తుందేమో అని చేయి చాపిన సారథి చేతికి తాంబూలం అందకుండా చేతిని తిప్పుతూ అందంగా నవ్వుతూ సారథి నోటికందించింది. ఇది ఎక్స్పెక్ట్ చేయని సారథి నవ్వుతూ తన పైన ఎంతో ప్రేమ చూపిస్తున్న మీనాను చూసి తాంబూలం నోటితో తీసుకున్నాడు. మీనా, ఎలా చదువుతున్నావు అని అడిగాడు. పర్వాలేదు, ఆల్రెడీ సిలబస్ ఎప్పటికప్పుడు చదివేశాను. ఇంకా ఎగ్జామ్స్ కోసమే వెయిటింగ్. గుడ్ అన్నాడు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఏదైనా ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. మీరేమంటారు? నా స్ట్రీమ్ కంప్లీట్గా డిఫరెంట్ మీనా. నాకు ఈ కోడింగ్ లాంగ్వేజెస్ గురించి అంతగా తెలీదు. నేను నా ఫ్రెండ్స్ అడిగి ఏం చేస్తే బాగుంటుందో కనుక్కొని మంచి ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ చేస్తాను. తన కలల్ని తన మాటని గౌరవించే భర్త దొరికినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనశ్శాంతిగా ఊపిరి పీల్చుకుంది మీనా. చిరుగాలిలో అందమైన ఆ పచ్చటి పెరటిలో చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత సారథి టైం చూసుకుంటూ, మీనా, రాత్రి 2 అయిపోయింది. నీతో కబుర్లు చెప్తూ ఉంటే టైమే తెలియడం లేదు. ఇంక పడుకుందామా? చాలా నిద్రొస్తుంది అనుకుని ఇద్దరు రూమ్ వైపు అడుగులు వేశారు. సారథి సోఫాలో పడుకుంటూ గుడ్ నైట్ మేడం అంటూ మీనా వైపు చిలిపిగా చూశాడు. మీనా కూడా గుడ్ నైట్ అని మంచం మీద పడుకుంది. ఇద్దరికి తెలియకుండానే వెంటనే నిద్ర పట్టేసింది. తలుపులు దడదడా మోగుతున్నాయి. ఆ శబ్దానికి మీనా లేచింది. ఎందుకింతలా తలుపులు కొడుతున్నారు అనుకుంటూ టైం చూసింది. మధ్యాహ్నం 1 అయింది. అయ్యో బాబోయ్ అనుకుంటూ గబగబా లేచి సారథి వైపు అడుగులు వేస్తుంటే చీర కుచ్చుళ్ళు కాలికి అడ్డుపడి సారథి మీద పడింది. ఒక్కసారి మెలకువ వచ్చిన సారథి మీనాని తన మీద చూసి ఆశ్చర్యపోతూ పొందికగా పట్టుకున్నాడు. ఎక్కడ అపార్థం చేసుకుంటాడో అని తల అడ్డంగా ఊపుతూ వేలు తొట్టి డోరు వైపు చూసింది. దడదడా తలుపులు మోగుతుండడంతో కంగారు పడిన సారథిని చూసి, మీరు మంచం మీదే పడుకోండి, నేను వెళ్ళి తలుపు తీస్తాను అలాగే అన్నట్టు సారథి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. గబగబా ఊడిపోయిన చీర కుచ్చులు సర్దుకుంటూ తలుపు తీసింది మీనా. మీనా కంగారుగా ఉండడంతో కుచ్చిళ్ళు చేతిలో నుంచి జారిపోయాయి. అబ్బా అనుకుంటూ మీనా కుచ్చిళ్ళు పెట్టుకుంటూనే తలుపు వైపు చూసింది. తలుపు తీయంగానే అది చూసిన తారకం ఆవిడ కూడా సిగ్గుపడుతూ, ఇంతసేపేంటే నీరసం రాదు? ఇన్నాళ్ళ తర్వాత వస్తే మాత్రం ఏదో అనబోయి అనలేక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మెల్లగా కొడితే లేవటం లేదని గట్టిగా కొట్టాల్సొచ్చింది. అందరూ భోజనాల దగ్గర ఎదురుచూస్తున్నారు. త్వరగా రెడీ అయ్యి రండి అంటూ ఉన్న బామ్మని చూస్తూ ఆవిడ ఉద్దేశం అర్థమై కంగారు పడుతూ, అయ్యో అదేమి లేదు మామ, ఆయన రాత్రి అంటూ ఉంటే తారకం మీనాని మాట్లాడనివ్వకుండా, పిచ్చిపిల్ల, ఇలాంటివి పైకి చెప్పుకోకూడదు.
వెళ్ళి ఇద్దరు త్వరగా తయారయ్యి భోజనానికి రండి అంటూ. అది కాదు మామ, చెప్పేది విను అంటున్న మీనా మాటల్ని వినకుండా వెళ్ళిపోయింది తారకం. చేసేదేమీ లేక తలుపు వేసుకుంది మీనా. సారథి దగ్గరికి వెళ్ళి, త్వరగా లేవండి సారథి, భోజనానికి రమ్మంటుంది మా అమ్మ. ఇంకా కాసేపు పడుకుంటాను మీనా అని అంటుంటే కప్పుకున్న దుప్పటిని లాగేస్తూ, అదేం కుదరదు, లేవాల్సింది ప్లీజ్ అంటుంటే చచ్చినట్టు లేచి ఫ్రెష్ అయ్యి ఇద్దరు హాల్లోకి వెళ్ళారు. వారి కోసం ఎదురు చూస్తున్న అందరూ వారిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతుంటే వారి భావం అర్థం కాని సారథి, హాయ్ అండి, సారీ లేట్ చేసేసాను, రాత్రి లేటుగా పడుకున్నాం, మీనా కూడా అందుకే లేవలేకపోయింది అంటూ ఉన్న సారథి మాటలు విని సీతారామయ్య గట్టిగా కలకలా నవ్వుతూ అక్కడున్న శాంత, తారకం నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. రఘురాం చాలా కష్టపడి హుందాతనాన్ని నటిస్తున్నాడు. సారథి అమాయకంగా అతను కూడా నవ్వుతూ, నేను పడుకుందామని అన్నాను తాతగారు, మీనానే వినలేదు, చాలా రోజుల తర్వాత వచ్చారు అంటూ కాలక్షేపం చేసింది, అందుకే పొద్దున్నే లేవలేకపోయాం అని అంటుంటే ఆ మాటలకి గతుక్కుమన్న మీనా మెల్లగా సారథి వెనకాలకి వెళ్ళి, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా షర్టు లాగుతుంది. అర్థం కాని సారథి ఏమిటా అన్నట్టుగా మీనా వైపు చూస్తాడు. మీనా ఏమిటేటో హావభావాలు పెడుతుంటే అర్థం కాక, ఏమిటి మీనా, ఏం చెప్తున్నావు అంటుంటే, దానికేం తెలుసులే, ఏం లేదులే మనవడా, రా భోజనానికి ఆకలి దంచేస్తుంది. సరేనన్నట్టు సారథి వచ్చి కంచం ముందు కూర్చున్నాడు. మీనా కూడా కూర్చుంటూ సారథి తొడ మీద గిల్లింది. అబ్బా అని గట్టిగా అరిచాడు సారథి. అందరూ సారథి వైపే చూస్తూ ఉంటే విషయం అర్థమైన సారథి ఏదో కుట్టినట్టు అనిపిస్తూ ఉంటే, ఇట్స్ ఓకే, మీరు భోజనం చేయండి అని తాను తినసాగాడు. కోపంగా తననే చూస్తున్న మీనాని చూసి మేడం గారికి ఎంత కోపం ఎందుకొచ్చిందో అనుకుంటూ కామ్గా భోజనం చేశాడు. సారథి రూమ్కి వెళ్ళేసరికి రూమ్లో అటు ఇటు తిరుగుతున్న మీనాను చూసి మీనా భుజాలు పట్టుకుని ఆపుతూ, ఏమైంది, హాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వింతగా ప్రవర్తిస్తున్నా అని ఆశ్చర్యంగా అడిగాడు. భుజాల మీదన్న చేతిని తోసేస్తూ, ఇంకా అర్థం అవ్వలేదా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఏం అర్థం అవ్వాలి అని అమాయకంగా అడిగాడు. ఆ ముఖం చూసి నవ్వొస్తున్నా, మీరు అసలు డాక్టరేనా, ఇంత అమాయకంగా ఉన్నారు, అక్కడ అందరూ మనము అందుకే అందుకే అని అనుకుంటున్నారు. అర్థం కానట్టు చూస్తున్నాడు సారథి. సరిగ్గా చెప్పు మీనా. మీనా కోపం పట్టలేక గట్టిగా, మొద్దు, మనం రాత్రి అందుకే లేటుగా పడుకున్నామని వాళ్ళు అనుకుంటున్నారు అని దన్న పెడుతోంది. అంత గట్టిగా చెప్పే కానీ అర్థం కాని సారథి, అయ్యో, నేను ఎంత బుర్ర లేకుండా మాట్లాడాను. తను మాట్లాడిన మాటలు తలుచుకున్న సారథి తలనొక్కుంటూ మీనా వైపు చూశాడు. ఇప్పుడు అర్థమైంది ఈ మహానుభావుడికి అని కోపం పొంగుకొస్తూ సారథిని కొట్టాలని ముందుకొస్తున్న మీనాను చూసి అర్థమైన సారథి మీనాకి అందకుండా పరిగెత్తాడు. అక్కడే ఉన్న ఫ్లవర్ వ్యాస్ తీసి సారథిని కొట్టడానికి వెనకాల పరిగెత్తింది. ఎంత పరిగెత్తినా సారథిని పట్టుకోలేకపోయింది. అయ్యో పాపం అని సారథి సడన్గా ఆగిపోయాడు. అది గమనించిన మీనా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి సారథి మీద పడింది. ఇద్దరు కలిసి కింద పడ్డారు. ఫ్లవర్ వ్యాస్లో ఉన్న నీళ్లు ఇద్దరి నెత్తి మీద నుంచి వలికిపోయాయి. తడిసిన ఇద్దరు శరీరాలు ఇక ఈ దూరం చాలు అనుకుంటూ దగ్గర ఉమ్మని కోరుతుంటే వేడిగా ఉన్న మీనా ఊపిరి సారథి ముఖానికి నునువెచ్చగా తగులుతుంటే ఏదో కావాలని ఇద్దరు పెదవులు అదురుతుండగా అక్కా అని అరుస్తున్న నందు పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఇద్దరు గబుక్కన లేచి ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని ఇప్పుడే వస్తానంటూ మీనా గది నుండి బయటికి పరుగు తీసింది. ఏం చేస్తున్నావురా అనుకుంటూ తల కొట్టుకున్న సారథి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ఏమైంది నాకు, ఇందాక భోజనాల దగ్గర ఎంత సిల్లీగా మాట్లాడాను. పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడు తన ప్రాణాలు చిలకలో దాచిపెట్టినట్టు నేను నా బుర్రని ఈ మీనా ఈ చెవిద్దులకో ముక్కు పుడుక్కో తగిలించుంటాను అనుకుంటూ నవ్వుకున్నాడు. అభి, నందులు, మీనా, సారథులు నలుగురు కలిసి క్యారమ్స్ ఆడుతున్నారు. అభి, నందులు ఒకసారి గెలిస్తే మీనా, సారథులు 2 సార్లు గెలిచారు. అల్లరిగా చూస్తూ నందు, అభి, ఈసారి గేమ్లో నువ్వు రెడ్ కాయిన్ కొట్టకపోతే నిన్నుతో మాట్లాను. 5 గేమ్స్లో 2 గేమ్స్ అక్కవాళ్ళు అప్పుడే విన్ అయిపోయారు. ఈ నెక్స్ట్ 2 గేమ్స్ మనమే గెలవాలి అని అంటుంటే, లాస్ట్ టైం గేమ్లో కూడా నేనే రెడ్ కాయిన్ కొట్టాను, నువ్వేం చేస్తావు అన్నాడు అభి. నిన్ను ఎంకరేజ్ చేస్తున్నానుగా అని సిల్లీగా నవ్వింది. ఇక్కడ నేను పాయింట్స్ స్కోర్ చేస్తుంటే సారథి మీరు మాత్రం సరిగ్గా కొట్టడం లేదు. నేను చెప్పాను కదా మీనా, నాకు క్యారం ఆడడం రాదని అని అంటుండగా రఘురాం, శాంత వచ్చి, పిల్లలు మీరు వైజాగ్ వెళ్ళాలి, నందు పెళ్లికి ఎంగేజ్మెంట్కి షాపింగ్ చేయాలి, మీనా ఢిల్లీలో వేసుకోవడానికి కొంచెం మోడర్న్ డ్రెస్సులు కూడా కొనాలి, తాతగారు మా అమ్మ రాలేమంటున్నారు, నేను కూడా ఇంకా రిటైర్ అవుదామని అనుకుంటున్నాను, ఇంకా నేను ఢిల్లీకి రాను, తాతగారు కూడా చాలా పెద్దవారయ్యారు,
ఆయన దగ్గర నేను ఉండాలి. అందుకని ఇక్కడే ఒక హాస్పిటల్ కట్టి నేను, అమ్మ ఉచితంగా సేవ చేద్దాం అనుకుంటున్నాం. దాని పని మీదే గవర్నమెంట్ అప్రూవల్ పని కొంచెం ఉంది. మీరు పొద్దున్నే బయలుదేరి వైజాగ్ వెళ్ళి నైట్‌కి ఇంటికి రావడానికి ట్రై చేయండి. లేకపోతే అక్కడే రిసార్ట్‌లో రూమ్ బుక్ చేశాను. పెళ్లి కానీ అభినందనలను ఒంటరిగా వదలలేం కదా! అందుకే ఒకటే పెద్ద రూమ్ బుక్ చేశా. స్టే నైట్ స్టే చేసి మార్నింగ్ వచ్చేయండి అంటుంటే, నందు అల్లరిగా నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్, 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 ప్లీజ్ అరకు కూడా వెళ్ళొస్తాం. ఒక 3 డేస్ తిరిగి వస్తాం నాన్న ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని రఘురామ్‌ని గట్టిగా పట్టుకొని అడిగింది. రఘురామ్ నవ్వుతూ అలాగేలే కానీ నువ్వు కాదు మీనా, శారదలు వెళ్తారు. ఇది అన్యాయం నేను ఒప్పుకోను అంటున్న నందు చెవు పట్టుకుని తిప్పుతూ నీ పెళ్ళైన తర్వాత నిన్ను కూడా పంపుతాను. షాపింగ్ చేసుకుని రాత్రి ఇంటికొచ్చేయి అని చెప్పి సారథి ఢిల్లీలో హాస్పిటల్ ఇంకా నువ్వు చూసుకో. శాంత జూనియర్ గైనకాలజిస్ట్ శాంత ప్లేస్లో ఉంటుంది. అథారిటీ అంతా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను. అది విన్న మీనా నాన్న ఎందుకలా అంటున్నారు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంటే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు మీనా. నీకు సారథి సంబంధం చూసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను. నాకు కూడా ఓపిక తగ్గింది. ప్రశాంతమైన ఈ పల్లెటూరు వాతావరణంలో ఉండాలి అనుకుంటున్నాను. నేను హాస్పిటల్ చూసుకుంటాను కానీ ఈ అథారిటీ అవన్నీ ఎందుకు? కొన్ని రోజుల తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి దాని గురించి మర్చిపోండి అన్నాడు సారథి. అబ్బా! ఇంత సీరియస్ టాపిక్ ఎంతసేపు మాట్లాడుకుంటారు నాన్న? ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నన్ను కూడా అరకు పంపించు అంటూ నందు మళ్ళీ మారం చేయడం మొదలుపెట్టింది. ఆపవే నీ గోల. మీనా దీనికి ఢిల్లీలో ట్రెండ్ డ్రెస్సులన్నీ తెలుసు. దాని హెల్ప్ తీసుకొని నీకు కంఫర్టబుల్‌గా ఉన్న డ్రెస్సులు కొనుక్కో. ఇదిగో క్రెడిట్ కార్డ్ అని పిన్ చెప్పింది. మీనా శాంతిని గట్టిగా పట్టుకొని థాంక్స్ అమ్మా అంది. శాంత నందు వైపు చూస్తూ నువ్వు కూడా మీనా హెల్ప్ తీసుకో చీరల గురించి తనకి బాగా తెలుసు. అసలు నాకు మిమ్మల్ని ఇద్దరిని షాపింగ్‌కి ఒకరిని పంపడమే ఇష్టం లేదు. ఏం డిజైన్ సెలెక్ట్ చేస్తారో ఏమిటో కానీ నాకు ఈ అప్రూవల్ పని పడింది. నా సైన్ కూడా అవసరమని మీ నాన్నగారు చెప్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళి షాపింగ్ చూసుకొని అభి, నందనులు వీరిద్దరూ ఇంటికొచ్చేయండి. మీనా, సారథి అరకుకు వెళ్ళొస్తారు. మూతి ముడుచుకుని కూర్చుంది నందు. అది చూసిన మీనా ఏం పర్లేదు నాన్న. అభి, నందులని నేను చూసుకుంటాను కదా. నలుగురం సరదాగా వెళ్ళొస్తాం అరకు అని మొత్తానికి మీనా నలుగురు అరకు వెళ్ళడానికి వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.